రాత్రి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. There was a no king to Israelites. ప్రతివాడు తనకి నచ్చినట్టుగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారి ఆత్మీయ జీవితాలు పాడు చేసుకుంటూ వచ్చారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నో కింగ్ టు ఇజ్రాయలైట్స్. రాజు లేడు. ప్రియులారా, ఎవరు మన రాజు? హూ ఈజ్ అవర్ కింగ్? దేవుని వాక్యంలో చూస్తే మరి మహిమగల రాజు అని ఉంటుంది. ఆయనే మన రాజు. ఈజ్ అవర్ కింగ్. 103వ కీర్తనలో 19వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా ఆకాశముందు తన సింహాసనమును స్థిరపరచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మహారాజు పట్టణం. 2వ రాజు గ్రంథం 19:15. 2వ రాజు గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో చూడలేరా, దేవుడే మనకు రాజు. ఈ గాడ్ ఈజ్ అవర్ కింగ్. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు. యువర్ ఎ కింగ్ లార్డ్, యువర్ ఎ కింగ్. చూడలేరా, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు బుద్ధి వచ్చిన తర్వాత ఆయన ఎలా ప్రార్థన చేశాడు తెలుసా అండి? బుద్ధి వచ్చిన తర్వాత చూడండి, 4వ అధ్యాయం 34వ వచనంలో నెబుకద్నెజరు అంటాడు, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడిని, నా కండ్లు ఆకాశము తోటి ఎత్తి చిరంజీవి సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవే. దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి ఒక రాజుగా, ప్రపంచానికి రాజుగా. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ యూనివర్స్. బా, ఎంత గొప్ప రాజు అండి. దేవుడు నీకు రాజుగా ఉన్నాడా? దేవుడు నీకు రాజుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఇక్కడ రాయబడుతుంది న్యాయాధిపతుల గ్రంథంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందండి? రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది? చందరవందరగా ఉంటుంది. యేసుప్రభు అనే ఆ మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నీ ఇంటిలో, నీ కుటుంబానికి ఆయన రాజుగా లేకపోతే నీ ఇంటిలో గలిబిలే, నీ ఇంట్లో అలజడే, నీ ఇంట్లో అసమాధానమే. యేసుప్రభు ఆయన రాజుగా నువ్వు కూర్చోబెడుతున్నావా? ఆయన రాజుగా నువ్వు ఘనపరుస్తున్నావా? ఆయన నీ జీవితంలో రాజులకు రాజుగా ఉన్నాడా? ఒకసారి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, పిల్లరా, రాజుని ఏర్పాటు చేయి సమూయేల్ అని దేవుడు సమూయేలుకు చెప్తూ, నువ్వు మరి నీ తైలపు గుడ్డిని మరి ఒలివ నూనెతో నింపు, నేను ఒకరిని చూపిస్తాను, ఆయన నిన్ను అభిషేకించి రాజుగా ఏర్పాటు చేయి అని అంటూ దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులు నేను రాజుగా ఉంటానంటే నన్ను రాజుగా ఉండనివ్వలేదు, నన్ను తృణీకరించారు. కాబట్టి ఎవడో ఒకరిని మీలో ఒకరిని రాజుగా ఏర్పాటు చేసుకోండి అని దేవుడు ఎంతో బాధపడుతూ, నేను మీకు రాజుగా ఉండాలనుకున్నాను. 1 శామ్యూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 శామ్యూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో ప్రభు మరి చెప్తారు. అందుకు యెహోవా 8వ అధ్యాయం 7వ వచనం, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించేమో. ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి, మాకు రాజు కావాలి, వై వాంట్ కింగ్, వై వాంట్. మనుషులను రాజుగా కోరుకుంటున్నారు.
ఆ సమయాలు మరి అయ్యే వరకు, సమయాలు మరి ప్రవక్త అయ్యే వరకు, అంతవరకు దేవుడే నడిపించాడు వారిని కాదా. న్యాయాధిపతుల రూపంలో, ప్రవక్తల వలె పిల్లరా, మరి దీర్ఘదర్శుల రూపంలో దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా ఉండి నలుదిక్కుల మరి సమాధానం కలిగజేసి, నలుదిక్కుల చుట్టూ ఉన్న శత్రువులతో ఆయనే యుద్ధం చేసి దేవుని ప్రజలకు నెమ్మది, కాపుదల, విజయము, సమాధానము, ఆశీర్వాదం అన్నీ ఇస్తే వారు సమూయేలు దగ్గరకు వచ్చి, మాకు కనిపించని రాజు, మాకు కనిపించే రాజు కావాలి. కిరీటం పట్టుకొని, సింహాసనం మీదకి వచ్చి కత్తి పట్టుకుని, రాజధాని పట్టుకొని, ఆ బంగారు ఆభరణాలు వేసుకుని, రాజవస్త్రాలు వేసుకుని కూర్చుంటే అలాంటి రాజు మాకు కావాలి. ఎంత దిగజారిపోయారండి. ప్రభు అంటున్నాడు, సరే వాళ్ళు కోరుకున్నారు కదా, వారు చెప్పినట్టు చెయ్యి. చాలా బాధ అనిపించింది ప్రియులు నాకు ఈ మాట నేను చదువుతున్నప్పుడు. జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు, తమ్మును యాలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అంటున్నాడు దేవుడు. దే హ్యావ్ రిజెక్టెడ్ మీ అంటున్నాడు ప్రభు. నేను రాజుగా ఉండకుండా నన్ను తృణీకరించారు. అయితే వారికి యాలబో రాజు ఎట్టువాడో నీవే సాక్షివి వారికి దృఢముగా తెలియజేయము. సౌలు అనే రాజుని ఇచ్చాడు రాజుగా. పిల్లరా చాలా బాధపడ్డారు. ఆ సౌలు అనేవాడు వచ్చి ఆ మెంటాలిటీ వేరు, అసూయపరుడు. పిల్లరా శరీరానుసారమైన వ్యక్తి. అంతవరకు దేవుని ప్రజలు కలిగి ఉన్న సమాధానం పోయింది, యుద్ధాలు ఎక్కువైపోయాయి, దోచుకోవడం, శత్రువులు దోచుకోవడం ఎక్కువైపోయింది. దేవుడు చేతులు కొట్టుకుని మౌనంగా పక్క నిలబడి చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన తృణీకరించారు కదండి, ఆయన రాజుగా ఉండొద్దన్నారు కదండి. నో కింగ్ టు ఇజ్రాయలైట్స్. పేరుకి సౌలు రాజుగా ఉన్నాడు కానీ దేవుడు వారికి రాజుగా ఉండకుండా వారు తృణీకరించారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పాడైపోయారు, చెట్టుకొకడు పుట్టుకొకడు చెదిరిపోయారు, సర్వనాశనం అయిపోయారు. ఎంత పోగొట్టుకున్నారో ఇజ్రాయేలీలో. ఈరోజు వారికి రాజు లేడు. నీకున్నాడా రాజు? పాట పాడతాం, నిన్నే నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీవే నా రాజు అయ్యా అని పాట పాడతాం కానీ ఆయనను రాజుగా నువ్వు గణపరుస్తున్నావా? Where is the honor to our king? Where is the honor? Where is the dignity to our king? నీ రాజు యేసు ప్రభువేనా? నో కింగ్ టు ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్కి రాజు లేడు. ఈరోజు కొన్ని అలాంటి మాటలే కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథం 28:18. సామెతల గ్రంథము 28:18. ఐఎమ్ సారీ 29:18, నాట్ 28, 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక. ఇందాలేమో అక్కడ రాజు లేడు వారికి, ఇక్కడ ఏం లేదంట, దేవోక్తి లేదు. జనులు కట్టు లేక తిరుగుదురు. చాలామంది జీవితంలో దేవోక్తి అంటే దేవుని వాక్యం లేదు. నో వర్డ్ ఆఫ్ గాడ్. లోకమంతా ఉంది, లోకంలో జరుగుతున్న ప్రతి సబ్జెక్ట్ హృదయంలో ఉంది, కానీ దేవుని వాక్యం లేదు. పిల్లల వాక్యం లేకపోతే చాలా ప్రమాదం అండి. మన హృదయంలో, మన నోటిలో, మన తలంపులో దేవుని వాక్యం లేకపోతే ఎంత ప్రమాదం తెలిసిందే. వాక్యము పిల్లరా నేను నిలవబెడుతుంది. వాక్యం నేను బలపరుస్తుంది. వాక్యం నీ మనసును నెమ్మది కలగజేస్తుంది. వాక్యము నీ ఆత్మను రక్షిస్తుంది. వాక్యము నీ హృదయంలో దేవుని భయాన్ని కలగజేస్తుంది. వాక్యము నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఉందా వాక్యం నీలో? దేర్ ఈజ్ నో వర్డ్. వాక్యము లేకపోతే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. నో కింగ్ ఫస్ట్ది, రెండోది నో వర్డ్ ఆఫ్ గాడ్. వాక్కు దేవోక్తి లేదు.
మూడవది ఏమి లేదంట దేవుని ప్రజలు ఈ దినాల్లో. సామెతలు 11:14 వచ్చిన నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఇక్కడట కొంతమందికి ఏమి లేరట, నాయకులు లేరు. రాజు లేడు, దేవోక్తి లేదు, నాయకులు లేరు అంటూ కింద అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. నాయకులు, దేవుడు నీకు ఒక నాయకుడిని ఏర్పాటు చేస్తాడు, ఆత్మీయ నాయకుడు. యువర్ స్పిరిచువల్ లీడర్. హూ ఇస్ యువర్ స్పిరిచువల్ లీడర్? నీ ఆత్మీయ నాయకుడు ఎవరు? ఎవరిని ఆత్మీయ నాయకుడిగా పెట్టుకున్నావు? నాయకులు లేని జనులు చెడిపోతారట. ఒక్క నాయకుడిని ఏర్పాటు చేసుకుని ప్రభువుని అడిగి దేవుడు చూపించే నాయకుడిని నువ్వు ముందు పెట్టుకుని నువ్వు ముందుకు సాగగలిగితే ఎర్ర సముద్రము పాయలవుతుంది. అడ్డులు ఆటంకాలన్నీ దాటుకుని నువ్వు కానాన్లో ప్రవేశిస్తావు. నాయకుడు లేకపోతే, నీ నాయకుడు సరిగ్గా లేకపోతే, ఆత్మీయ నాయకుడు ఉన్నాడా నీకు? నీకోసం కన్నీరు గార్చే నాయకుడు, దేవుని జ్ఞానం కలిగిన నాయకుడు, ప్రేమతో నిన్ను హెచ్చరించి బుద్ధి చెప్పి నేను ఖండించి గద్దించి నిన్ను ప్రేమించి నిన్ను చేపట్టుకుని చివరి వరకు నేను నడిపించే నాయకుడు నీకు ఉన్నాడా? నాయకులు లేని జనులు చెడిపోతారు. ఇది నాలో చాలామంది నాయకులు లేరు. దెర్ ఇస్ నో లీడర్షిప్. దే డోంట్ వాంట్ టు బి అండర్ ద లీడర్షిప్. నాయకులు లేని జనులు చెడిపోతారు. నువ్వు చేస్తున్నది కరెక్టా తప్ప అని గద్దించేవారు నీకు ఉన్నారా? సూపర్ చెక్ ఉందా నీకు? నాకు సూపర్ చెక్ కావాలి. నా మాటలు వింటున్న మీకు కావాలి. యూ నీడ్ ఎ లీడర్. ఐ నీడ్ ఎ లీడర్. ఆ నాయకుడు ఏం చేస్తాడు? ఆత్మీయ నాయకుడు ఎప్పుడు సోపావుడు, ఎప్పుడు నేను బూస్ట్ చేయడు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఆశపడి మరి పాపం కనిపించినా చెప్పరు. పిల్లరా, తప్పు త్రోవలకు వెళ్ళిపోతున్నా మాట్లాడరు. వారు నాయకులు కాదు అసలు. స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. పిల్లరా, నిజమైన నాయకుడు ఏం చేస్తాడు తెలుసు పిల్లరా? గద్దిస్తాడు. చూడండి 141 కీర్తనలో 5వ వచనం. యు కెన్ నీతిమంతులు ఓపెన్ యువర్ బైబిల్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. 141 కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు నన్ను కొట్టుట. ఈ మాట ఎవరు రాసే తెలుసు? 141 ప్రారంభం చూడు, దావీదు కీర్తన. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొడితే నాకేంటంటది? ఉపకారం చేసిన వారు అవుతారు. కొట్టడం వరకు ఎందుకని, ఒక మాట అంటే పడము మనం. ఒక మాట ఎవరైనా మనల్ని గద్దించి గట్టిగా మాట్లాడితే, మన తప్పును చూపిస్తే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. అది మన స్వభావం. బట్ యు ఆర్ నాట్ అండర్ ద లీడర్షిప్. నీకు నాయకుడు లేడు అని అర్థం. అలాంటి స్వభావం నీకుంటే నువ్వు బాగుపడవు, చెడిపోతావని దేవుని వాక్యం చెప్తుంది. వారిని గద్దించుట నాకు తైలాభిషేకం. నీ నాయకుడు నేను గద్దిస్తే అది నీకు అనాయింటింగ్తో సమానం. అంటే అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. దావీదు లీడర్షిప్లో ఉన్నాడు. ఎవరు లీడర్షిప్? నాతాన్ అనే ప్రవక్త లీడర్షిప్లో ఉన్నాడు దావీదు. ఏం చేసినా దావీదు నాతాన్ని అడిగాడు, అప్రోచ్ అయ్యాడు. నాతాన్ని అడిగాడు, అయ్యా నాతానా, ఇలా చేయాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటావు? మందిని కట్టాలనుకుంటున్నాను, ఏం చేయాలి? పలానా పిల్లరా, ఎంత గొప్ప లీడర్షిప్ అండర్లో ఉన్నాడండి దావీదు. అందుకే దావీదు క్షేమంగా ఉన్నాడు. ఆర్ యు ఏ అండర్ లీడర్? నువ్వు నాయకుడు మరి ఆధ్వర్యంలో నువ్వు గద్దించబడుతున్నావా? హెచ్చరించబడుతున్నావా? ఆ దినములలో వారికి రాజు లేడు. ఫస్ట్ పాయింట్. దేవోక్తి లేని వారు కొట్టలేక తిరిగారు. దేవోక్తి, నో వర్డ్, నో కింగ్, నో వర్డ్. మూడోది నో లీడర్. ఇదనలో చాలామందికి లీడర్, నాయకుడు లేడు. ఈరోజైనా పర్వాలేదు, ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు ఒక మంచి నాయకుడిని, నాయన నాకు బుద్ధి చెప్పే నాయకుడిని, నన్ను గద్దించే నాయకుడిని, నన్ను సరిచేసే నాయకుడిని నాకు ఇవి ప్రభువా అని. యెషయా ప్రవక్త, హిజ్కియా రాజు యెషయా ప్రవక్త నాయకుడిగా పెట్టుకున్నాడు. యెషయా ప్రవక్త వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలా మరణపోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో,
వెంటనే ఏడవటం ప్రారంభించాడు. గొప్ప గొప్ప దైవజనులంతా నాయకత్వం కింద ఉన్నారు, వారు దీవించబడ్డారు. 5 దినాల్లో నాయకులు లేని వారిగా ఉన్నారు చాలామంది. నో కింగ్, నో వర్డ్, నో లీడర్. 4వది చూడండి, మత్తయి సువార్త 9:36. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 9:36, మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములు చూసి, ఆయన ఆ జన సమూహాలు చూచి వారు కాపర్లేని గొర్రెలను వలె వారు ఎలా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఈ దినాల్లో చాలా మంది కాపరి లేని గొర్రెల్లా ఉన్నారండి. రకరకాల సంఘాలు మారిపోతున్నారు. ఆత్మీయ తండ్రి రక్షణలోకి నడిపించి, నిన్ను బలపరిచి, నీ కొరకు కన్నీరు గార్చి, నీ ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ కలిగి నిన్ను కనిన నీ ఆత్మీయ తండ్రి ఆయనే కాపరి. కాపరి లేని వారి దినాల్లో చాలా. ఒకసారి ఒక ఫ్యామిలీ, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి ఫ్యామిలీ, వారు నన్ను ప్రార్థనకి పిలిచారు. ప్రార్థనకి పిలిస్తే నేను వెళ్ళి చాలాసేపు కూర్చొని, మాకు సడన్గా వారు మరి దుఃఖపడుతూ ఏడుస్తూ వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మాకు కాపరి లేడండి, అయ్యా మాకు తండ్రి లేడండి, మాకు వీ హ్యావ్ నో స్పిరిచువల్ ఫాదర్. ఎక్కడో విగ్రహారాధన ఉండేవారు. పిల్లరా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేసారు ఇక్కడికి. దేవులు ఆడుతున్నారు. ఒక వారం ఒక చర్చ, ఒక వారం మరొక సంఘాన్ని. పిల్లలు పుట్టిన బిడ్డ మరి తల్లులు మారిపోతుంటే, పాలు మారిపోతుంటే ఎలా ఆరోగ్యంగా ఉంటుందండి? ఒకే తల్లి పాలు తాగాలి. హెల్దీ మదర్. తల్లిపాలు, మంచి తల్లిపాలు, ఆరోగ్యకరమైన తల్లిపాలు తాగినప్పుడు యూ విల్ గ్రో బెటర్. మంచి చక్కగా ఎదుగుతావు. వారు ఏడుస్తున్నా, అయ్యా మాకు కాపరి లేడయ్యా, ప్రార్థన చేస్తున్నాను, మీరు మాకు కాపరిగా ఉంటారా? మీరు మాకు ఆత్మీయ తండ్రిగా ప్లీజ్ ఉంటారా? మమ్మల్ని నడిపించే నాయకుడు లేరయ్యా, అయ్యా మాకు కాపరి లేడయ్యా. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరిపోయారంట. ఈరోజు పిల్లరా, నమ్మకమైన కాపరి యేసుప్రభువే మనకు కాపరి అనుకోండి. ఈ భూమి మీద కూడా నేను నడిపించడానికి, నేను పచ్చిక బయళ్ళ చోట్లోకి తీసుకుని, మంచి కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెల్ని ఎండిపోయిన భూముల్లోకి తీసుకెళ్ళడం. ఆ గొర్రెల్ని ఎక్కడ తీసుకెళ్తే పచ్చిక బయల్లోనికి, శాంతికరమైన జలములలోనికి. స్టిల్ వాటర్స్, ఫ్లోయింగ్ వెళ్ళిపో వాటర్ అంటే ప్రమాదం గొర్రెలకి. స్టిల్ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు నీళ్ళు తాగితే ఆ పక్కన పచ్చిగా ఆ గడ్డిని మేస్తూ పచ్చగడ్డి తింటూ మరి ఆ నీరు తాగుతూ ఎంతో బలముగా పుష్టిగా తయారవుతాయి. ఏ కాపరైతే గొర్రెల్ని పచ్చిక బయలులో నడిపిస్తాడో, దేవుని వాక్యము. శాంతికరమైన జలములంటే పరిశుద్ధాత్మ ప్రవాహము. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ సన్నిధి, ఆరాధన. వీటిలో ఏ సంఘాన్ని కాపరి నడిపిస్తాడో ఆ కాపరి ఆ గొర్రెల్ని చక్కగా తీసుకుని వెళ్తాడు పరలోకానికి. ఈరోజు చాలామంది కాపర్లేని గొర్రెల్లా ఉన్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అయిపోయింది. ఇప్పుడైనా ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు మంచి కాపరిని నాయన. లైఫ్ టైం నేను పరలోకం వెళ్ళిపోయే వరకు ఆ కాపర్ని విడిచిపెట్టకూడదయ్యా. నీ కాపర్ మీద ఆనుకుంటున్నావా? నీ కాపర్ మీద ఆధారపడుతున్నావా? నీ కాపర్ వెనకాతల నడుస్తున్నావా? నమ్మకమైన గొర్రెగా ఉన్నావా? లోబడే గొర్రెగా ఉన్నావా? నో కింగ్, నో వర్డ్, నో లీడర్, నో షెపర్డ్. ఆత్మీయ జీవితంలో పాడైపోతున్నాయి. జస్ట్ ఒకసారి ఆలోచించండి. గొర్రెల మంద ఉందనుకోండి, కాపర్ లేకపోతే ఏమవుతాయి? చెదిరిపోతాయి. నెంబర్ 1. రెండోది ఏమవుతుందండి? ఏ సమయంలో దొంగ వస్తాడు. దొంగోడు ఎవడో వచ్చి గొర్రెల్ని తీసుకెళ్ళిపోతాడు, కనికరించాడు. ఇంకేమవుతుంది? కొన్నిసార్లు తోడేళ్ళు వస్తాయి, పెద్ద పుళ్ళు వస్తాయి. అతి క్రూరంగా గొర్రెలు ఈడ్చికెళ్ళిపోతాయి, చంపి మెడదర పట్టుకు. చూసండి, అప్పుడప్పుడు చూస్తుంటాం. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చిన్నపిల్లలది యానిమల్ నెట్ వస్తుంది చూసారా? ఆ లేడీ జింకల్ని, ఆ పెద్ద పులులు, ఆ యొక్క మరి సింహాలు ఎలా వేటాడతాయండి? వేటాడి పట్టుకెళ్ళిపోతాయి. పిల్లరా భయంకరమైన శోధనలకి ఏడవబడిపోతారు చాలామంది.
ఈరోజు కాపరులేని గొర్రె వలె ఉన్నావు నువ్వు. నో షెపర్డ్. 5వ పాయింట్ మీకు చెప్తాను. హోషియా గ్రంథం 4:6. హోషియా 4:6 చదవండి. ఎస్. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు. దానికి ముందు నా జనులు అది జ్ఞానం లేని వారై నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నో విజ్డమ్, నో కింగ్, రాజు లేడు. నో వర్డ్, దేవోక్తి లేదు. నో లీడర్, నాయకులు లేరు. నో షెపర్డ్, కాపరు లేని గొర్రెలు. చివరిగా ఈ 5వ గుంపు ఎలాంటిదంటే నో విజ్డమ్. KNOW, ఆ నో కాదు, NO, నో. నో అంటే జ్ఞానము లేదు. దేవుని జ్ఞానం మనకి మరి చాలా కొదువుగా ఉంది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని రాయబడింది. జ్ఞానం లేనివాడు సులువుగా పడిపోతాడు పిల్లల కుయుక్తిలో. మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానం అంత ప్రయోజనకరం కాదు. లోక సంబంధమైన జ్ఞానం అది కొంతవరకు పర్లేదు. ఇంకొకటి వద్దు, దెయ్యముల జ్ఞానం అంట. అది చాలా ప్రమాదకరమైంది. దెయ్యముల జ్ఞానము శరీర సంబంధమైన జ్ఞానము కాదు. మనకు కావాల్సిన జ్ఞానము పైనుండి వచ్చే దేవుని జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రికలో భక్తుడు యాకోబు గారు రాస్తారు చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదేనా ఉన్నది. చూడండి, దెయ్యాల జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందట? ఎలా అనగా మత్సరము, వివాదం, అక్కడ ప్రతి నీచ కార్యము. ఈ దెయ్యాల జ్ఞానము, లోక సంబంధ జ్ఞానంలో ఏముందంటే మత్సరం ఉంది, వివాదం ఉంది, అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుంది అందులో. అయితే పైనుండి వచ్చి ద విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి వచ్చే దేవుని దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞానము ఎలా ఉంటుందంట? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి మనకి. దేవుని జ్ఞానం కావాలి. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నీకేం కావాలి సొలొమోనా? నీకేం కావాలి? వాట్ యు వాంట్? ప్రభువా, నాకు జ్ఞాన వివేకములను దయచేయి. నీ ప్రజలు, నీ విమోచించిన ప్రజలు ఆ మాట వినేసరికి దేవుడు పొంగిపోయాడండి. దేవుడు సంతోషించాడండి. అయ్యా, మీ ప్రజలు గొర్రెల వంటి నీ ప్రజలను మేపడానికి, పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా, మీ జ్ఞానం కావాలి. ప్రభు అన్నారు, నువ్వు ఐశ్వర్యమును, మరి రాజ్యాలను, వెండి బంగారాలు అడగలేదు. నువ్వు నా ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞాన వివేకాలు అడిగావు కాబట్టి ఈ జ్ఞాన వివేకములు నీకు ఇస్తాను, వీటితో పాటు అన్నీ ఇస్తాను. నీలాంటి రాజు ఇప్పుడుకొచ్చి లేడు, ఇక ఉండబోడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను జ్ఞానాన్ని అడుగుతున్నాడు. మీకు ఇంకో విషయం చెప్పనా? అసలు జ్ఞానం అంటే ఏంటనుకున్నారు? యేసుప్రభువే జ్ఞానం అంట. యేసుప్రభు, దట్ విజ్డమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. జ్ఞానాన్ని కోరుకోవడం అంటే యేసయ్యను కోరుకోవటమే జ్ఞానము. హోషేయ ఏమంటున్నాడు? నా జనులు జ్ఞానము లేక నశించిపోయారు. నో విజ్డమ్. ఇంకా ఎలా ఉన్నారు ఈ దినాల్లో చాలామంది? ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. నేను రెండు మాటలు చెప్పి మీకు ప్రార్థన చేస్తాను ఈరోజు. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక. అబ్రహాము అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని. పిల్లరా, మరి అబ్రహాము మరి
హారాన్ నుండి బయలుదేరి మరి కానాను వెళ్ళే మధ్యలో త్రోవ మధ్యలో మరి అబ్రహాం షారా అనే టీం వెళ్ళిపోతున్నప్పుడు అబీమెలెకు అని ఒకడు ఉంటాడు. మరి వాడి కన్ను ఎవరి మీద పడిందంటే షారం మీద పడింది. వాడు అబ్రహాం దగ్గరికి వచ్చి షారాన్ని తీసుకెళ్ళిపోవడానికి మరి ఆర్మీని పంపించాడు. అప్పుడు అడిగారు, ఎవరు ఈమెమవుతుంది? మై సిస్టర్ అన్నాడు. తీసుకుని వెళ్ళిపోయాడు, సిస్టర్గా పట్టుకుపోయాడు. ఇప్పుడు దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? ఏమాడతాడు? డోంట్ టచ్, నువ్వు ముట్టద్దు. 3వ వచనంలో, ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నం ముందు అబీమెలెకు దగ్గరికి వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్నావు ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడు సుమా, ఆమెను టచ్ చేయొద్దు అని దేవుడు కల్లో మాట్లాడాడు అబీమెలెకుతో. అబీమెలెకు ఉదయం లేచి అబ్రహాం దగ్గరికి వచ్చి, ఎంత పని చేసావు అబ్రహాం, నీ భార్యను ముందే చెప్పొచ్చు కదా అంటే అప్పుడు అంటాడు, అప్పుడు అబ్రహాం అన్నాడు, ఈ స్థలం ముందు దేవుని భయము ఏమాత్రము లేదు. దేవుని భయం లేను అంతా నా భార్య చెప్తే నా భార్యను నన్ను చంపుతారేమో అలా అబద్ధం ఆడాను అంటాడు. ఈ దినాల్లో చాలామందికి దేవుని భయం ఎంత మాత్రం లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం లేదండి ఈ దినాల్లో చాలామందిలో. దేవుడు అంటే భయం లేదు. దేవుని సేవకుడు అంటే వణుకు లేదు, భయం లేదు. సేవకుడిని చూస్తే భయపడుతున్నావా? దేవుని వాక్యం మరి నీతో మాట్లాడుతున్నప్పుడు వణుకుతున్నావా? ఎవడు నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. ఎవడు నా మాట విని వణుకుతున్నావా నువ్వు? దేవుని చూసి భయపడుతున్నావు. అబ్రహాము దేవుడు అంటే చాలా భయం అండి. దేవుడు అనే సబ్జెక్ట్ వస్తే చాలు వెంటనే సాగిలి పడిపోతాడు. బావుడా, దేవుడు కనిపిస్తే సాగిలి పడి, దేవుడు మాట్లాడినప్పుడు సాగిలి పడిపోయేవాడు. ఎంత భయం, ఎంత మరి ప్రేమ అండి దేవుడు అంటే. ఈరోజు నీకు దేవుని భయం ఉందా? కఠినంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? దేవుని భయం బొత్తుగా లేదు ఈ దినాల్లో. మందిరంలో ఒకలాగా ఉంటున్నారు, మాలాంటి సేవకులు కనబడితే ఒకలాగా ఉంటున్నారు, ఇంటిలో ఒకలాగా ఉంటున్నారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటున్నారు, కాలేజీలో ఒక దగ్గర ఉంటున్నారు, ఉద్యోగం చేసుకున్న స్థలంలో ఒకలాగా ఉంటున్నారు. దేవుని భయం బొత్తిగా లేదు దినాల్లో, లేదు. జాగ్రత్త, పర్వాలేదు అనుకోవద్దు, మూల్యం చెల్లించాలి. వాట్ యు సో యు విల్ రీప్ డెఫినెట్లీ. నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు, అనుమానం లేదు అందులో. ఏం విత్తుతున్నావు? నీ బిడ్డల హృదయాలలో, నీ పిల్లల జీవితాల్లో ఏం విత్తుతున్నావు? ఇతరుల్లో నువ్వేమి విత్తుతున్నావు? అది నువ్వు కోస్తావు సుమా. నీ స్వభావం ఎలాగుంది? వాక్యానికి లోపడుతున్నావా? వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను? అప్పటికప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉందని మేనేజ్ చేస్తున్నావా? అడ్జస్టబుల్గా ఉంటున్నావా? సందర్భానికి అనుకూలంగా నువ్వు మసలుతున్నావా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? ఉందా భయం, దేవుని భయం? అబ్రహాం అంటున్నాడు, దేవుని భయం ఏమాత్రం లేదు ఇక్కడే ఈ మనుషుల మధ్యలో. ఈ రాత్రి నో ఫియర్ ఆఫ్ గాడ్, నో ఫియర్ ఆఫ్ గాడ్. చివరికి ఒక మాట, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేనివాడు, ఇక్కడ ఇద్దరు కన్నా, ఆత్మ కలిగిన వారు, ఆత్మ లేనివాడు. నువ్వు ఆత్మ కలిగిన వాడువా, ఆత్మ లేనివాడు. నో హోలీ స్పిరిట్, నో గాడ్స్ స్పిరిట్. ప్రభు అంటాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడొద్దు. ఈరోజు దేవుని ఆత్మ అల్లాడుతున్నాడా మన ఇంట్లో? దేవుని ఆత్మ మన సంఘాల్లో అల్లాడుతున్నాడా? పొడి వర్తమానాలండి, హృదయాలు తెరవబడటం లేదు,
గుండెల్లో మరి పొడిచినట్లు వాక్యాలు లేవండి. వాక్యాన్ని విన్నప్పుడు గుండెలు మరి బద్దలయ్యేటట్లుగా రోధించి తల నేలకోసం కొట్టుకుని ఏడ్చి మొర్రపెట్టి కేకలు వేసే ప్రార్థన చేసే ఆ దినాలు ఏమైపోయాయి? అంత గొప్ప, అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న ఆత్మీయ జీవితాల సంఘాలు ఎలా వెళ్ళిపోతున్నాయి? నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నావా? 14 వచనం, అదే రోమపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. 16 వచనం, మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీతో, నీ మీద ఉండి నిన్ను నడిపిస్తున్నాడా దేవుని ఆత్మ? లోతైన భక్తి దినాలు ఎప్పుడో వెళ్ళిపోయాయండి. ఒకప్పుడు ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ ఉన్న ఆత్మీయ అనుభవాలు ఇప్పుడు ఏవి? తలుకులు బెలుకులు, షో వచ్చేసింది. ఇప్పుడు భక్తిహీనత పెరిగిపోయింది. భక్తి లేదు, భక్తిహీనత. చూడ, రక్తహీనత అంటారు చూసారా, శక్తిహీనత అన్నట్టుగా భక్తిహీనత ఎక్కువైపోయింది దినాలు. భక్తి లేదు. జాగ్రత్త, ఎంతో కాలం సాగదు ఇది. ఎక్కడో కాడ సాతానికి దొరికిపోతాం. దట్స్ ఇట్. ఆత్మ లేనివాడిగా ఉన్నావా? ఈరోజు ప్రభు ఎందుకో ఉదయం ఈ వాక్యాన్ని ప్రభు నాకు చూపించాడు. న్యాయాధిపతులు 21-25 ప్రభు చూపించాడు. ఏంటి తెలుసా? ఆ దినములలో వారికి రాజు లేడు గనుక ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించారట. నో కింగ్, నో వర్డ్, నో లీడర్, నో షెపర్డ్, నో విజ్డమ్, నో హోలీ స్పిరిట్, నో ఫియర్ ఆఫ్ గాడ్. ఇది ఈ దినాల్లో జరుగుతోంది. లేదన్నా దేవుడే నాకు రాజుగా ఉండాలి, లేదన్నా దేవోక్తి వాక్యం మీద నేను ఆధారపడతానన్నా, లేదన్నా నాకు నాయకుడు కావాలి, నాకు కాపరి కావాలి, తండ్రి కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు దేవుని భయం కావాలి, పరిశుద్ధాత్మతో ఆత్మతో నిండుకొనిన వానిగా ఉండాలి అని అనుకుంటే ఈ రాత్రి తీర్మానం తీసుకో. ఈ పట్ల ప్లాన్ ఉంది. డోంట్ డూ దట్. గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ యూ. దట్స్ వే హీ కాల్డ్ యూ. నేను పిలిచాడు అందుకే. దట్స్ వై ఈ గ్లోరిఫై, అందుకే నేను మహింపరిచాడు, అందుకే నేను ఘనపరిచాడు, అందుకే. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయాన్ని పోగొట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విధేయతను కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో లోబడే స్వభావాన్ని పోగొట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో గర్వం రానివ్వద్దు. ప్రమాదకరం ప్రియులారా. పరిస్థితులు మారిపోవచ్చు, ట్రెండ్స్ మారిపోవచ్చు, కొత్త ట్రెండ్స్ రావచ్చు, జనరేషన్స్ మారిపోవచ్చు, జనరేషన్స్తో పాటు ప్రజల ఆలోచన విధానాలు మారిపోవచ్చు, టెక్నాలజీ మారిపోవచ్చు, పరిస్థితులన్నీ మారిపోవచ్చు. కానీ వాక్యం మారదు. నీవు నేను ఆరాధిస్తున్న మన ప్రభు మారడు. ఆ పద్ధతి మారదు, ఆ విధానం మారదు, వాక్యానుసారమైన విధానం మారదు. ఆ విధానంలోకి రా. నీ సొంత జ్ఞానం పక్కన పెట్టు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. ప్రభు నేను వాడుకుంటాడు. దేవుని ఆలోచనలు పట్టుకో. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకో. అండర్ లీడర్షిప్లో నువ్వు ఉండు. ప్రభుని దీవిస్తాడు. ప్రభు అంటాడు సమయాలు వారు నన్నే తృణీకరించారు రాజుగా ఉండకుండా. నన్ను తృణీకరించి సౌలును కోరుకున్నారు వారు. వాళ్ళు బాధవారం పాడిన వారు చావని అన్నట్టుగా మాట్లాడాడు. అంతేనండి. ఫిలిష్తీయులు లేచిపోతున్నారు. దేవుడు పక్కకు వెళ్ళిపోయాడు. పాట పాడడం కాదు, నీవే నా రాజు అని పాట పాడడం కాదు. నిజంగా యేసయ్య రాజుగా నీ జీవితంలో ఉండాలి. నీ హృదయ సామ్రాజ్యంలో ఆయన రాజుగా ఉండాలి. రాత్రి ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఈ మాటలు మీరు మరలా చదవండి. నేను ఇచ్చిన ఆ రెఫరెన్సెస్, ఆ వాక్యాలు
మాటికి మీరు త్వరగా చదవండి. అనేక విషయాలు ప్రభు మీతో మాట్లాడతారు. ఆమేన్. ఈ రాత్రి మనలందరినీ ప్రభు లోతైన అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి, ఆధ్యాత్మిక లోతుల్లోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీకోసం. తలలో ఉంచండి. లెట్స్ ప్రే. రాజు లేడు నీకు, దేవోక్తి లేదు, నీకు నాయకుడు లేడు, నీకు కాపరి లేడు, నీకు దేవుని భయము లేదు. ఆ లేనట్టుగా ఉన్నావా? సొంత జ్ఞానంతో మసులుకుంటున్నావా? నాకు అన్ని తెలుసులేని అనుకుంటున్నావా? తగ్గించుకోవడం నేర్చుకోవాలి మనం. హంబుల్ విధేయత కలిగిన పిల్లల వల్లే ముందుకు సాగాలి. వాక్యాన్ని పక్కన పెట్టేసావా? సొంత సిద్ధాంతాలు, సొంత ప్రయోగాత్మకమైన అనుభవాలు, ఎవరో చెప్పినవి, నీకు తట్టినవి సంఘం మీద రుద్దుతున్నావా? నీ కుటుంబంలో రుద్దుతున్నావా? వాక్యానికి భయపడుతున్నావు నువ్వు? దేవుని భయం ఉందా నీకు? ఎవడు నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టిస్తున్నాను. దేవుని గద్దింపుని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? సేవకుని గద్దింపుని యాక్సెప్ట్ చేస్తున్నావా? అంగీకరిస్తున్నావా? అది నీకు అభిషేకం అండి. నీ నాయకుడు, నీ తండ్రి, ఆత్మీయ తండ్రి, కాపరిని గద్దిస్తే నీకు అది అభిషేకం, అది నీకు ఉపకారం. అది మర్చిపోయావా? పరిశుద్ధుడైన తండ్రి, జ్ఞానమైన నాయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని నేను బిడ్డలకు అందించాను. ఆ దినములలో వారికి రాజు లేడు, ఎవడి ఇష్టం వచ్చిన వాడు మసిలడు జీవించడని న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనంలో మాట్లాడుతున్నావు. మేము అలా ఉండకుండా నిన్నే మాకు రాజుగా కలిగి ఉండి, నిన్నే మా దేవుడిగా కలిగి ఉండి, నీకు లోబడేవారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా అందరికీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నారు. దేవుని భయం బొత్తుగా లేని దినాల్లో ప్రభు, నాస్తికత్వం మరి ఆ పెరిగిపోతూ, భక్తిహీనత పెరిగిపోతున్న ఈ భయంకరమైన దినాల్లో రోషం కలిగి ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, వాక్యం ఎవరందరినీ ప్రత్యేకంగా తాకండి. ఈ వాక్యం వారి హృదయంలో పొడవబడ్డానికి సహాయించండి. ఈ వాక్యం వారి గుండెల్లోకి వెళ్ళటానికి సహాయించండి. కొంతమంది అయిన వాక్యానికి లోబడి బాగుపడి ఆత్మీయ జీవితంలో మరి మేలు పొందడానికి సహాయించండి. లైవ్లోకి వచ్చిన వారందరినీ దీవించండి. మరలా రేపు రాత్రికి కలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు దేవుని కృప సమృద్ధిగా తోడి నడిపించును గాక. ఆమేన్. 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 మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ సేఫ్. మనందరినీ కృపలో మరి ప్రభు భద్రపరచును గాక. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు మీకు వందనాలు. ఆలస్యం అయిపోయింది. ప్రతిరోజు 8 గంటలకు లైవ్లోకి వద్దాం అనుకుంటున్నాం. కొన్ని కారణాలు బట్టి, పనులు బట్టి రాలేకపోతున్నాం. ఈ మెసేజ్ షేర్ చేయండి. ఈ సందేశాన్ని షేర్ చేయండి. అనేక మంది విని దీవించబడాలన్న ఆశ. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఎవ్రీ డే. ప్రతి రాత్రి లైవ్లోకి రండి. మీకు ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుంది పిల్లరా. మరి సౌండ్ సెట్టింగ్స్లో, వాల్యూమ్ సెట్టింగ్స్లో నోటిఫికేషన్ దగ్గర టిక్ పెట్టండి. ఆ నోటిఫికేషన్ యొక్క వాల్యూమ్ పెంచండి. అప్పుడు మీకు లైవ్లోకి వచ్చినప్పుడల్లా మరి ఒక టింగ్ మన సౌండ్ వస్తుంది, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎలిషానంద అయిన సేవకుడు లైవ్లోకి వచ్చాడని మీకు నోటిఫికేషన్ సౌండ్ వినబడేసరికి మీరు సర్దుకుని వాక్యం వినొచ్చు. నేను కొంచెం టైం పంక్చువాలిటీ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మరి దేవుని సేవలో దేవుని మందిర నిర్మాణం జరుగుతుంది కోటలో. సోమవారం స్లాబ్ వేస్తున్నాం. చాలా పెద్ద మందిరం, మరి చాలా భారభరితమైన ఆ పనిలో మీరు పాలు పొందండి. దానికి మించి మీరు అంతా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. సోమవారం జరుగుతున్న మరి స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. ఆ రోజు మంచి వాతావరణం ప్రభు అనుగ్రహించేటట్లుగా, ప్రభు నా హస్తాన్ని బలపరిచి చక్కగా స్లాబ్ వేయబడడానికి ప్రభు కృప అనుగ్రహించేటట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన వస్తువులు నాకు పంపించండి. కామెంట్ బాక్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయొచ్చు.
నాకు కాల్ చేయొచ్చు నేరుగా. పిల్లరా, మరి మీరు ఈ దినాల్లో ఈ లైవ్ మెసేజ్ ద్వారా మీరు దీవించబడితే మీరు సాక్ష్యం చెప్పి ఫేస్బుక్లో మరి ఆ వీడియో పంపించవచ్చు, లేకపోతే వాట్సాప్లో మీరు సాక్ష్యం చెప్పిన వీడియో పంపించవచ్చు, లేకపోతే టైప్ చేసి మీ జీవితంలో దేవుడు ఏం చేశాడు టైప్ చేసి పంపించవచ్చు. అది దేవుని మహిమ కొరకు. ప్రభు మిమ్మల్ని దీవించుకాక. రేపు మరలా రాత్రి కలుసుకుందాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.